రైట్ చూస్తూ ఉన్నాము. మాజీ మంత్రి కేటీఆర్ పై కేసు నమోదైంది. ఈ కార్ రేస్ పై ఏసీబీ కేసు నమోదు చేసింది. ఇది అంశానికి సంబంధించి ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ అశోక్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. అశోక్, కేటీఆర్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు, A1 గా చేర్చారు ఆయన. అలాగే దీంట్లో అరవింద్ ఉన్నారు. సో చాలా మంది కూడా దీంట్లోకి యాడ్ అవ్వబోతున్నారు అనే సమాచారం కూడా మనకు అందుతుంది. సో ఏం జరుగుతోంది ప్రస్తుతం, అప్డేట్స్ ఎలా ఉన్నాయి? కేటీఆర్ మేడకు ఉచ్చు చిక్కుకున్నట్టుగానే భావించాల్సి ఉంటుంది. ఇప్పటివరకు ఈ కేసులో ఎలాంటి సంబంధం లేదు, దీనిలో ఎలాంటి ఇబ్బంది లేదు అని బీఆర్ఎస్ భావిస్తూ వచ్చింది. కానీ తాజాగా ఈ కేసులో ఆయన్ని A1గా ఎప్పుడైతే ఎఫ్ఐఆర్లో చేర్చారో దాంతో బీఆర్ఎస్ పార్టీ చిక్కుల్లో పడినట్టే, కేటీఆర్ కూడా చిక్కుల్లో పడినట్టే. ఒక విధంగా కేటీఆర్ కూడా ఈ కేసుకు సంబంధించి ముందస్తుగానే ప్రిపరేషన్లో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే రీసెంట్గానే ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, కావాలంటే నన్ను కూడా జైల్లో వేయండి, 4 రోజులు జైల్లో కూర్చుని తినొస్తాను, నాకేం ఇబ్బంది లేదంటూ ముందుగానే స్టేట్మెంట్ ఇచ్చేవాడు. అదే ఈ కేసులో నన్ను అరెస్ట్ చేస్తారని ముందస్తు ఆలోచనతోనే కేటీఆర్ ఉన్నట్టుగా తెలుస్తుంది. అందుకని తన కార్యకర్తల్లో భరోసా ఇచ్చేందుకు ముందస్తుగానే అరెస్టుకి ప్రిపేర్ అయి ఉన్నట్టుగా ఒక ప్రకటన కూడా చేశారు. కాకపోతే ఆ పార్టీలో జరిగిన డిస్కషన్ ఏంటంటే, ఇది కేవలం ఎట్టి పరిస్థితుల్లో కూడా నన్ను అరెస్ట్ చేయరు, రేవంత్ రెడ్డి సర్కార్ నన్ను అరెస్ట్ చేయబోదు అనే విధంగా లోపల ఉన్నప్పటికీ పైకి మాత్రం అరెస్ట్ చేసుకోండి, నేను లోపలికి వెళ్ళొస్తానంటూ చాలా సిల్లీగా జైలుకి వెళ్ళి రావటం అనే దాన్ని కూడా చాలా ఆషామాషిగా చెప్పే ప్రయత్నం కేటీఆర్ చేశారంటూ కొన్ని విమర్శలు కూడా ఉన్నాయి. అదే క్రమంలో ఇప్పుడు ఎఫ్ఐఆర్లో ఆయన పేరు యాడ్ చేయక ముందు జరిగిన తతంగం కూడా మనం ఒకసారి చూడాల్సి ఉంటుంది. ఒకటి, ఈ ఫార్ములా ఈ కార్ రేసులో అక్రమాలు జరిగాయని క్యాబినెట్ డిసైడ్ అవ్వటం, క్యాబినెట్లో దీన్ని విచారణకు ఆదేశించాలని నిర్ణయం తీసుకోవడం, ఆ తర్వాత కేటీఆర్ పైన కేసు నమోదు చేయడానికి ఏసీబీ గవర్నర్ని రిక్వెస్ట్ చేయటం, గవర్నర్ కూడా దానికి ఆమోదం లభించడం, ఆ తర్వాత ఎప్పుడైతే గవర్నర్ నుంచి ఈయన కేసు నమోదు కోసం అప్రూవల్ వచ్చిందో ఆ వచ్చిన వెంటనే కేటీఆర్ ప్రభుత్వానికి ఒక లేఖ రాశారు. అది కూడా అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న ఈ సందర్భంలో ఆయన రాసిన లేఖలో ఉన్న సారాంశం ఏంటంటే, దమ్ముంటే ఫార్ములా ఈ రేస్ అంశంపై రాష్ట్ర శాసనసభలో చర్చ పెట్టమని కేటీఆర్ డిమాండ్ చేస్తూ సీఎం రేవంత్ రెడ్డికి ఆయన ఒక లేఖ రాశారు. ఈ లేఖలో ఆయన చెప్పుకున్న వివరణ ఏంటంటే, ఏది ఎఫ్ఐఆర్లో ఆయన పేరు A1గా చేర్చక ముందు ఆయన రాసిన లెటర్ సారాంశం అది. ఆ లెటర్లో ఆయన మెన్షన్ చేస్తున్నది ఏంటంటే, ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో మీ ప్రభుత్వం అంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై, ముఖ్యంగా నాపై అనేక నిరాధార ఆరోపణలు చేస్తోంది. ఈ అంశంపై ఇటీవల మీ ఆధ్వర్యంలో జరిగిన కేబినెట్ సమావేశంలో 1.5 గంటల పాటు చర్చ జరిగినట్టు వార్తా కథనాలు వెలువడుతూ ఉన్నాయి. ఈ విషయం మీద 4 గోడల మధ్య చర్చ కన్నా రాష్ట్ర శాసనసభలో ప్రజాస్వామ్య విధానంలో ప్రజల ముందే చర్చ జరిగితే బాగుంటుందంటూ ఆయన ఈ లెటర్ రాశారు. అంతేకాకుండా ఈ ఈ ఈ ఈ ఫార్ములా ఈ కార్ రేసులో అక్రమాలు జరిగాయంటూ వస్తున్న ఆరోపణల మీద ఆయన చెప్తున్నది ఏంటంటే, తెలంగాణ రాష్ట్రానికి, హైదరాబాద్ నగరానికి మంచి జరగాలన్న లక్ష్యంతోనే గత ప్రభుత్వం ఫార్ములా ఈ రేస్ నిర్వాహకులతో ఒక పారదర్శక ఒప్పందం కుదుర్చుకుంది. ఈ రేసు వల్ల ఆర్థిక వ్యవస్థకి 700 కోట్ల లబ్ధి చేకూరిందని నీల్సన్ సంస్థ నివేదిక కూడా స్పష్టం చేసింది. 2024లో మరో దఫా రేస్ జరగాల్సి ఉంది. వాస్తవానికి 2023లో ఒకసారి మాత్రమే జరిగింది. 2024లో మరోసారి జరగాల్సి ఉండగా మీ ప్రభుత్వం వచ్చిన వెంటనే దాన్ని ఏకపక్షంగా రద్దు చేసింది. లేకపోతే ఇప్పుడు కూడా మరో దఫా రేస్ జరిగేది. ఆ దశ నుంచి రాజకీయ కక్ష సాధింపు చర్యలో భాగంగా ఫార్ములా ఈ రేస్ గురించి అనేక అవాస్తవాలను ప్రచారం చేసి అనవసర అపోహలు కలిగించే ప్రయత్నం జరుగుతోందంటూ ఆయన రాసిన లేఖ, ఎవరైతే రేవంత్ రెడ్డికి కేటీఆర్ రాసిన లేఖ, బహుశా ఈ కేసులో తన ఎఫ్ఐఆర్లో A1గా చేర్చబోతున్నారనే విషయం ముందుగానే తెలుసుకుని దానిపైన అసెంబ్లీలో చర్చ జరగాలి అంటూ సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ రాసిన ఈ లేఖ. ఇప్పుడు అసలు ఫార్ములా ఈ కార్ రేస్ అనేది ఎప్పుడు జరిగిందనేది మనం ఒకసారి చూడాల్సి ఉంటుంది. 2023 ఫిబ్రవరి 11వ తేదీన నెక్లెస్ రోడ్డు మీద ఫార్ములా ఈ కార్ రేస్ అనేది జరిగింది. భారతదేశంలో జరిగిన మొట్టమొదటి ఫార్ములా ఈ కార్ రేస్ అది. సో దీనికోసం నిధుల చెల్లింపులు అక్రమాలు జరిగాయనేది ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కార్ విచారణ జరిపిస్తోంది. క్యాబినెట్ దీని మీద విచారణ జరపాలని నిర్ణయం కూడా తీసుకుంది. స్కామ్ ఎలా జరిగింది, ఎందుకు నిధులు చెల్లించారు అంటే, క్యాబినెట్ అప్రూవల్ లేకుండానే 55 కోట్ల రూపాయలని ముందస్తుగానే ఆ కంపెనీకి చెల్లించారు అనేది ఇక్కడ ఆరోపణ. ఇంకోటి, 2024లో జరగాల్సిన కార్ రేసుకు సంబంధించిన డబ్బులను కూడా ముందుగానే చెల్లించారు. ఇది అక్రమం అని. ఎందుకు ఇప్పుడు 2024లో జరగాల్సిన రేస్కి 2023 అంటే ఆ ప్రభుత్వంలోనే చెల్లించాల్సిన అవసరం ఏంటి అనేది ఇప్పుడు అసలు వివాదానికి మూల కారణం. సో ఇప్పుడు
దానికోసం ఫార్ములా ఈ కార్ రేసు కోసం ఆ రోజుల్లో నెక్లెస్ రేట్ చుట్టుపక్కల మొత్తం రోడ్లను విస్తరించారు, భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. సో ఒకసారి ట్రయల్ నిర్వహించిన సందర్భంలో రేసర్లకి తీవ్రమైన గాయాలయ్యాయి, ఎందుకంటే ఆ రోడ్డు ఫెసిలిటీస్ సరిగా లేవని. దాంతో అది అర్ధాంతరంగా వాయిదా వేసిన తర్వాత మళ్ళీ ఇంకోసారి పూర్తి స్థాయిలో నిర్వహించడం అనేది జరిగింది. కానీ అప్పుడు నిర్వహించినప్పుడు ఫార్ములా ఈ రేస్ అనేది హైదరాబాద్లో నిర్వహించడం మంచి పనే అనుకున్నారు మొదట. కానీ ఇందులో కుంభకోణం ఉందని, నిధులు గోల్మాల్ జరిగిందని ఆ తర్వాత కానీ తెలియలేదు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం మారిపోయి కాంగ్రెస్ సర్కార్ వచ్చిన తర్వాత ఇందులో కుంభకోణం జరిగి ఉంటుందని ముందస్తుగా అధికారులంతా కూడా ఒక అంచనా వేయడం, దాని మీద క్యాబినెట్లో ప్రస్తావన తీసుకురావడం, దాని మీద ఏసీబీకి ఈ కేసును అప్పగించడం, ఏసీబీ విచారణ చేసి ప్రాథమికంగా దర్యాప్తు చేసిన తర్వాత ఇందులో కేటీఆర్ మూల సూత్రధారని, ఇది కుంభకోణంలో భాగంగా అక్రమాలు చేసే క్రమంలోనే ఇందులో నిధుల చెల్లింపు జరిగాయంటూ భావించి ఏసీబీ కేటీఆర్ని A1గా వాళ్ళ ఎఫ్ఐఆర్లో చేర్చింది. ఒకసారి దీని గురించి హైకోర్టు సీనియర్ అడ్వకేట్ శ్రీనివాసరెడ్డి గారు ప్రస్తుతం మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. శ్రీనివాసరెడ్డి గారు నమస్తే అండి. నమస్తే నమస్తే సార్. ఇప్పుడు ఎఫ్ఐఆర్లో A1గా కేటీఆర్ని చేర్చారు. ఓకే, చాలా మందికి వచ్చే డౌట్ ఏంటంటే ఆయన పొలిటీషియన్ కదా, ఏసీబీ కేవలం గవర్నమెంట్ అధికారులను మాత్రమే ఏసీబీ రైట్స్ చేస్తుంది, రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంటుంది లంచాలు తీసుకుంటే, అక్రమాలు చేస్తే. కానీ ఈయన మాజీ మంత్రి కదా, పొలిటీషియన్ కదా, ఆయన్ని ఎట్లా చేస్తారు అన్న డౌట్ చాలా మందికి వస్తుంది. అంటే ఏ విధంగా ఏసీబీ కేటగిరీలోకి కేటీఆర్ వచ్చారండి? ఇప్పుడు ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ 1988 సెక్షన్ 13 డీల్స్ విత్ కమర్షియల్ క్రిమినల్ మిస్కండక్ట్ బై ఏ పబ్లిక్ సర్వెంట్. ఇక్కడ పబ్లిక్ సర్వెంట్ అంటే not only government officials and bureaucrats but also minister on that day. KTR గారు ఎమ్మెల్యేనే కాదు, వారు వర్కింగ్ ప్రెసిడెంట్ ఆఫ్ బీఆర్ఎస్ కాదు, అతన్ని మాజీ మంత్రిగా ఫర్ ఆ మినిస్ట్రీ ఏది మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్, ఆ మినిస్ట్రీలో జరిగిన అవకతవకలు దానికి యాజ్ ఎ పబ్లిక్ సర్వెంట్ అతను బాధ్యుడు. సెక్షన్ 13A ఏం చెప్తుంది అంటే, ఇఫ్ హీ డిసానెస్ట్లీ ఆర్ ఫ్రాడులెంట్లీ మిస్అప్రోప్రియేట్స్ ఆర్ అదర్వైజ్ converts of his own use any property entrusted to him or any property under his control as a public servant or allows any other person to do or other. Section 13B, if he intentionally enriches himself illegitimately during the period of his office. ఇక్కడ సెక్షన్ 13A and 13B కింద వారిని బుక్ చేశారు. వారు కన్ఫెషన్ స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. ఏదో ఒక ప్రెస్ మీట్ లో ఎస్ నేనే చెప్పాను నా ప్రిన్సిపల్ సెక్రటరీకి 55 కోట్లు ఇవ్వమండి అని. అంటే దేర్ ఈజ్ ఆల్సో ఏ కన్ఫెషన్ ఇన్ పబ్లిక్ డొమైన్ by the same former minister. So it's a fit case to prosecute him as a accused number 1 and Prevention of Corruption Act by ACB. He should be arrested immediately and take him to the ACB court and he should be, because endukante punishments kuda din kinda not less than 4 years and extended up to 10 years. So it is a fit case. Unbailable is a non-bailable aitadi. Above 7 years is non-bailable. Hello. Sir, Srinivas garu cheppandi. So it is a fit case for a non-bailable offence under Prevention of Corruption Act. So government has done a right thing. 55 కోట్లు ఎక్కడికి వెళ్ళాయి అంటే అది ప్రైవేట్ ఫర్మ్స్ కి వెళ్ళాలి. ఇప్పుడు వాళ్ళని కూడా అందుకనే పార్టీ చేశారు. ఇప్పుడు ప్రైవేట్ ఫర్మ్స్ ని సెక్షన్ 10 లో చేస్తారు. ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ లో ఏ పర్సన్ ఇన్ఛార్జ్ ఆఫ్ కమర్షియల్ ఆర్గనైజేషన్ టు బి గిల్టీ ఆఫ్ అఫెన్స్. ఎందుకంటే ఫండ్స్ వాళ్ళ దగ్గరికి వెళ్ళాయి. అక్కడ ఎవరు డైరెక్టర్ ఆర్ ఏ పార్ట్నర్ ఇన్ దట్ ఫర్మ్. అంటే అల్టిమేట్ గా ఈ మనీ గవర్నమెంట్ ట్యాక్స్ పేయర్స్ మనీ. కేటీఆర్ గారు ఏదో చెప్తున్నారు బ్రాండ్ హైదరాబాద్ బ్రాండ్ తెలంగాణ. నో, యూ కెనాట్ టేక్ ద షెల్టర్ అండర్ బ్రాండ్ హైదరాబాద్ ఆర్ బ్రాండ్ తెలంగాణ. 55 కోట్లు ఇవ్వకున్నా బ్రాండ్ తెలంగాణ ఉంటది. ఈ ఫార్ములా ఈవెంట్ చేయకున్నా బ్రాండ్ తెలంగాణ ఉంటది. కాబట్టి ఇది బ్రాండ్ తెలంగాణ తోటి ముడిపెట్టి చేయటం అనేది కాదు.
he has done a illegal act. Under this act, he should be punishable. కేసులో కేటీఆర్ అరెస్ట్ అయ్యే అవకాశం ఉందండి ఆయన మీద పెట్టిన సెక్షన్ల ప్రకారం. యా ఎందుకంటే ఇందాక చెప్పినట్టు పనిషబుల్ అండర్ 13A అండ్ 13B ఏదైతే ఇప్పుడు ప్రాసిక్యూషన్ ఏసీబీ వాళ్ళు కేసు ఫైల్ చేశారో కేటీఆర్ గారికి 13A అండ్ 13B వారికి సెక్షన్స్ ఆమోదం జరుగుతాయి. సో హియర్ ద మినిమం 4 years అండ్ మాక్సిమం ఇస్ 10 years and also fine. Not only punishment in jail but also fine in this compensation, ఇది కూడా penalty. So it is a fit case for his arrest and he should be sent to jail. ఓకే. అండ్ గవర్నమెంట్ కూడా చాలా ఇప్పుడు మొన్న చూశారు హై ప్రొఫైల్ కేసులో ఎట్లయితే ఫాస్ట్ గా వాళ్ళు మూవ్ చేసి లా ఫిక్సింగ్ చేశారో అట్లా వీళ్ళు కూడా ఇమ్మీడియట్ గా కెవేట్ వేయాలి వితౌట్ హియరింగ్ ద స్టేట్. ఏసీబీ ప్రాసిక్యూషన్ వినకుండా మళ్ళీ ఇంటరిమ్ బెయిల్ అట్లా ఇవ్వద్దు. అది కూడా స్టేట్ షుడ్ టేక్ ఇమ్మీడియట్ దట్ టైప్ ఆఫ్ లీగల్ యాక్షన్స్. ఓకే, అంటే రాష్ట్ర ప్రభుత్వం కేవీఏట్ వేయాల్సి ఉంటుంది అంటే ఏసీబీ వాళ్ళు ఇప్పుడు కేసు బుక్ చేశారండి. తర్వాత వారికి సమన్స్ పంపిస్తారు A1 అక్యూజ్డ్ కి కేటీఆర్ గారికి. వారు ఆఫీస్ కి వస్తారు ఏసీబీ ఆఫీస్ కి. రాగానే అతన్ని అరెస్ట్ చేస్తారు. అరెస్ట్ చేసి రిమాండ్ రిపోర్ట్ తయారు చేస్తారు. బహుశా వారిని గాంధీ హాస్పిటల్ గాంధీ కాకుండా ఉస్మానియాకి తీసుకెళ్తారు. ఉస్మానియా హాస్పిటల్ తీసుకెళ్లి అక్కడ టెస్ట్ చేసి ఈ రోజు రాత్రి దే షుడ్ బి ప్రొడ్యూసింగ్ ఇన్ ఏసీబీ స్పెషల్ జడ్జ్ కోర్టులోనో లేకుంటే వారి ఇంట్లోనో ప్రొడ్యూస్ చేస్తే మోస్ట్ ప్రాబబ్లీ ఈ షుడ్ బి సెంట్ టు జైల్ బై టుడే నైట్. లేకుంటే వాళ్ళు లా ఫిక్సింగ్ చేసేసుకుంటారు. ఓకే, మళ్ళీ యాంటిసిపేటరీ బెయిల్ అంటారు లేకుంటే క్వాష్ పిటిషన్ అంటారు. కాబట్టి స్టేట్ హ్యావింగ్ ఇనిషియేటెడ్ నౌ దే షుడ్ టేక్ ఫాస్ట్. ఎక్కడ వాళ్ళు గ్యాప్ ఇవ్వద్దు. ఓకే, యా, థ్యాంక్ యూ శ్రీనివాసరెడ్డి గారు, థ్యాంక్ యూ. అది బేసిక్గా ఈ కేసులో ప్రస్తుతం ఈ కార్ రేస్ ఫార్ములా ఈ కార్ రేస్ స్కామ్లో కేటీఆర్ అరెస్ట్ అవుతాడు, జైలుకు కూడా వెళ్తాడు అనేది శ్రీనివాసరెడ్డి గారు చెప్తున్న మాట. ఒకసారి కేటీఆర్ కూడా దీని మీద రియాక్ట్ అయ్యారు. ఎఫ్ఐఆర్లో తనని A1గా చేర్చిన తర్వాత కొద్దిసేపటి క్రితం అసెంబ్లీలో కేటీఆర్ కూడా మాట్లాడారు. ఒకసారి కేటీఆర్ ఏం మాట్లాడారో చూద్దాం. ఏదో శాసనసభ సమావేశాలు జరుగుతున్న సందర్భంగా నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా సార్, ప్రభుత్వాన్ని కూడా కోరుతా ఉన్నా. నిజంగా ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే, ఈ ప్రభుత్వానికి ఏమైనా ప్రజలకు వాస్తవాలు తెలవాలన్న విషయంలో వారికి ఏమైనా నిజంగానే ధైర్యం ఉంటే దయచేసి ఈ రేసులో ఏదో కుంభకోణం జరిగిందన్నారు కదా, దాని మీద చర్చ పెట్టండి. మొత్తం సమాధానం చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నానని చెప్పి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నా. ఏదో శాసనసభ సమావేశాలు జరుగుతున్న సందర్భంగా నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా సార్, ప్రభుత్వాన్ని కూడా కోరుతా ఉన్నా. నిజంగా ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే, ఈ ప్రభుత్వానికి ఏమైనా ప్రజలకు వాస్తవాలు తెలవాలన్న విషయంలో వారికి ఏమైనా నిజంగానే ధైర్యం ఉంటే దయచేసి ఈ రేసులో ఏదో కుంభకోణం జరిగిందన్నారు కదా, దాని మీద చర్చ పెట్టండి. మొత్తం సమాధానం చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నానని చెప్పి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నా. ఏదో కేటీఆర్ లేఖ రాశారు సీఎం రేవంత్ రెడ్డికి, దీని మీద అసెంబ్లీలో చర్చ పెట్టండి అని. ఇదే లేఖ అది. సో ఇప్పుడు అసెంబ్లీలో డైరెక్ట్గా ఆయనే అంటూ ఉన్నారు, దీని మీద చర్చ పెట్టండి, ప్రజలకు నిజానిజాలు తెలియజేసే ప్రయత్నం చేద్దామంటూ ఇప్పటికి కూడా అంటూ ఉన్నారు. అంటే ఎఫ్ఐఆర్లో A1గా ఆయన చేర్చిన తర్వాత కూడా కేటీఆర్ ఇచ్చిన రిప్లై, దాన్ని రిసీవ్ చేసుకున్న తీరు, ఆయన ప్రజలను ఉద్దేశించి మాట్లాడిన తీరు కూడా మీరు ఒకసారి ఇక్కడ గమనించవచ్చు. అంటే ఇప్పటికీ కూడా చర్చకు సిద్ధంగానే ఉన్నాం. అంటే ఇక్కడ ఎక్కడ కూడా స్కామ్ జరగలేదు, ఎలాంటి అక్రమాలు జరగలేదు అన్నట్టుగానే ఆయన చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. సో అక్రమాలు జరిగాయా లేదా, 55 కోట్ల నిధులు అనేవి అక్రమంగా చెల్లించారా లేదా, ఏంటనేది అసలు ఏం జరిగింది తెర వెనుక, ఎందుకు ఇది కుంభకోణం అయింది, ఎందుకు ఏసీబీ విచారించాల్సి వచ్చింది, ఇవన్నీ విషయాలు కూడా బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పటికీ కూడా ఏసీబీ కూడా అంత తూతూ మంత్రంగా ఎలాంటి ఆధారాలు లేకుండా ఒక మాజీ మంత్రి మీద గత ప్రభుత్వంలో 10 ఏళ్ల పాటు తెలంగాణ రాష్ట్రానికి మంత్రిగా పనిచేసిన కేటీఆర్, బీఆర్ఎస్ని ఒంటి చేత్తో ప్రస్తుతం నడిపిస్తున్న కేటీఆర్ని అరెస్ట్ చేయడానికో లేకపోతే ఆయన మీద ఎఫ్ఐఆర్లో A1గా నమోదు చేయడానికో అంత అల్లాటప్పగా చేయరు. ఇదంతా కూడా ప్రాసెస్ ప్రకారం జరుగుతుంది,
పక్కా ఎవిడెన్స్తో ప్రకారం జరుగుతుంది. కుంభకోణం జరిగింది అనటానికి అన్ని ఆధారాలు సేకరించిన తర్వాత మాత్రమే ఏసీబీ కేసు నమోదు చేయడం జరుగుతుంది. అంతే తప్ప ఇష్టం వచ్చినట్టు ఏదో తూతు మంత్రంగా కేసు నమోదు చేసేసి అరెస్టులు చేసేస్తే రేపు పొద్దున జడ్జి ముందు న్యాయస్థానం ముందు తలదించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి ఏసీబీ పక్కాగా ఎవిడెన్స్ మొత్తాన్ని కలెక్ట్ చేసిన తర్వాతే కేటీఆర్ని ఏ1గా చేర్చినట్టు తెలుస్తోంది. ఇక్కడ ఫార్ములా ఈ కార్ రేసుకు సంబంధించి 2024 సంవత్సరంలో అంటే రేవంత్ రెడ్డి సర్కారు వచ్చిన తర్వాత జరగాల్సిన రేసుకు సంబంధించిన అమౌంట్ని కూడా మొదటి రేసు ఎప్పుడైతే జరిగిందో దాని తర్వాతే అడ్వాన్స్గా కేటీఆర్ ఈ డబ్బును ఎందుకు చెల్లించారు అనేదే ఇప్పుడు ఆరోపణ. రేస్ జరిగిన తర్వాత పేమెంట్ చేయాల్సి ఉంటుంది, కానీ అడ్వాన్స్గానే ఎందుకు పేమెంట్ చేశారు? సో ఇదంతా కూడా క్యాబినెట్ అప్రూవల్ లేకుండా ఈ డబ్బులు ఎందుకు చెల్లించారు అనేది ఆర్బీఐ నిబంధనలకు విరుద్ధంగా 45 కోట్ల రూపాయలు విదేశీ కంపెనీకి చెల్లించారు. అది కూడా భారతదేశానికి సంబంధించిన కంపెనీ కాదు, ఈ ఆర్గనైజ్ చేసిన కంపెనీ, అది విదేశీ కంపెనీకి 45 కోట్లు చెల్లించారు అనేది ఇక్కడ ఆర్బీఐ కూడా 8 కోట్ల రూపాయల జరిమానా విధించింది. అట్లాగే రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ జరిమానాన్ని కట్టింది. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఈ స్కామ్ కాంగ్రెస్ ప్రభుత్వం బయటపెట్టిందో ఉద్దేశపూర్వకంగా కక్ష సాధింపు చర్యల్లో భాగంగానో లేకపోతే ఇంకోటో రేవంత్ రెడ్డి కావాలనో ఈ కేసు పెట్టించలేదు, దీని మీద విచారణ జరిపించలేదు. దానికన్నా ముందే ఆర్బీఐ నిబంధనలకు విరుద్ధంగా, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిబంధనలకు విరుద్ధంగానే 45 కోట్ల రూపాయల విదేశీ కంపెనీకి చెల్లింపులు జరిగాయి కాబట్టి మీరు 8 కోట్ల రూపాయల పెనాల్టీ కట్టాల్సిందేనంటూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇచ్చిన ఆదేశాలకు సంబంధించిన నోట్ ఇది. సో ఆ 45 కోట్ల చెల్లింపులు విదేశీ కంపెనీకి చెల్లించిన దానికి 8 కోట్ల రూపాయలు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పెనాల్టీ వేస్తే ఆ పెనాల్టీని రేవంత్ రెడ్డి సర్కార్ చెల్లించింది. డబ్బులు కట్టిందేమో కేటీఆర్ సర్కార్, అంటే కేసీఆర్ సర్కార్లో కేటీఆర్ మంత్రిగా ఉండగా ఆయన చేతుల మీద నుంచి 45 కోట్ల రూపాయలు విదేశీ కంపెనీకి చెల్లిస్తే ప్రభుత్వం మారిన తర్వాత ఈ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇక్కడ ఈ 8 కోట్ల రూపాయల జరిమానా కట్టాల్సి వచ్చింది. తప్పు చేసింది ఒకళ్ళు, జరిమానా కట్టింది ఇంకొకళ్ళు. సో ఈ జరిమానా కట్టిన నేపథ్యంలో ఆర్బీఐ కూడా దీన్ని ఆంక్షలు పెట్టింది, తప్పు పట్టింది కాబట్టి దాని మీద విచారణకు ఆదేశించారు. దాని మీద క్యాబినెట్లో డిస్కస్ చేశారు. క్యాబినెట్ అప్రూవల్తో దాన్ని ఏసీబీ విచారణకు ఆదేశించారు. ఏసీబీ కేసుని టేకప్ చేసిన తర్వాత ఒక్కరొక్కరిగా అందరి మీద కూడా కేసులు నమోదు చేస్తూ వస్తుంది. అందులో భాగంగా ఇవాళ కేటీఆర్ని ఏ1గాను, ఏ2గా అప్పటి మున్సిపల్ శాఖ కార్యదర్శిగా పనిచేసిన అరవింద్ కుమార్ని చేర్చడం అనేది జరిగింది. సో ఇప్పుడు ఒక తెలంగాణలో ఇది ఒక సంచలనం. సో ఇప్పటికీ కూడా కేటీఆర్ చెప్తున్నారు నా మీద విచారణ జరపండి అంటూ. అంతేకాకుండా లెటర్ల మీద లెటర్ రాస్తున్నారు, కావాలంటే అరెస్ట్ చేసుకోండి 4 రోజులు జైల్లో ఉండొస్తానంటూ ముందస్తుగానే దాన్ని చాలా లైట్ తీసుకున్నట్టుగా చెప్పే ప్రయత్నం కూడా చేస్తున్నారు. సో ఈ మొత్తం వ్యవహారంలో ఏం జరగబోతోంది, కేటీఆర్ ఖచ్చితంగా అరెస్ట్ అవుతారు అంటూ లీగల్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. కొద్దిసేపటి క్రితం సీనియర్ అడ్వకేట్ ఆయన శ్రీనివాస్ రెడ్డి గారు క్లియర్గా చెప్తూ ఉన్నారు ఆయన మీద నమోదైన సెక్షన్ల ప్రకారం ఆయన ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారు, అరెస్ట్ అయ్యే అవకాశం ఉంటుంది, 4 నుంచి 5 సంవత్సరాల జైలు శిక్ష కూడా పడే అవకాశం ఉంటుంది. స్కామ్ జరిగినట్టు, పక్కాగా డబ్బులు అక్రమంగా చెల్లించినట్టు, ఇందులో అవినీతి జరిగినట్టు ఆధారాలు ఉన్నాయి కాబట్టి కేటీఆర్ నిలువున ఇరుక్కుంటారు అనేది ఆయన చెప్తున్నమాట. కాకపోతే శ్రీనివాసరెడ్డి ప్రభుత్వానికి ఒక సలహా ఇస్తున్నారు, ఏసీబీ కూడా ఒక సూచన చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఏసీబీ కూడా హైకోర్టులో ఒక క్యావియేట్ వేయాల్సి ఉంటుంది. ఎందుకు అంటే ముందస్తుగానే వీళ్ళు బెయిల్ తెచ్చుకునే ప్రయత్నాలు చేస్తారు కాబట్టి ఇంటరిమ్ ఆర్డర్స్ లాంటివి ఏది ఇవ్వకుండా ఈ కేసులు అరెస్ట్ చేసే వరకు బెయిల్ మాత్రం మాతో డిస్కస్ చేయకుండా, లేకపోతే మేము ఆ కేసుకు అప్పీల్ కాకుండా మీరు బెయిల్ ఇవ్వడానికి వీల్లేదంటే ఒక క్యావియేట్ కూడా వేయాలి అని ఆయన ఒక సలహా ఏసీబీకి ఇస్తున్నారు. మరి ఆ సలహాని ఏసీబీ తీసుకుంటుందా లేదా అన్నది చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే అల్లు అర్జున్ విషయంలో ఏ విధంగా అయితే బెయిల్ వచ్చిందో, సో ఇక్కడ కేటీఆర్ కనుక ముందస్తుగా బెయిల్ తెచ్చుకునే ప్రయత్నం లాంటివి చేయకుండా ఉండాలి అంటే క్యావియేట్ వేయాలి అనేది శ్రీనివాసరెడ్డి ప్రభుత్వానికి ఇస్తున్న సూచనగా కనిపిస్తుంది. ఇప్పుడు అసలు ఈ స్కామ్ ఎప్పుడు జరిగింది, ఏం జరిగినది ఒకసారి డిస్కస్ చేద్దాం. ఇది 2023 ఫిబ్రవరి 11వ తేదీన. అప్పటికి కేసీఆర్ సర్కార్ ఉంది, మున్సిపల్ శాఖ మంత్రిగా కేటీఆర్ పనిచేస్తూ ఉన్నారు. ఫిబ్రవరి 11, 2023 అప్పుడు నెక్లెస్ రోడ్డు మీద ఈ ఫార్ములా ఈ కార్ రేస్ అనేది జరిగింది. భారతదేశంలో మొట్టమొదటిసారిగా జరిగింది, ఇంతకుముందు బహుశా ఏ రాష్ట్రాల్లో కూడా జరగలేదని చెప్తూ ఉన్నారు. సో అలాంటిది హైదరాబాద్లో నెక్లెస్ రోడ్డు మొత్తాన్ని ఈ ఫార్ములా ఈ కార్ రేస్ కోసం ఆ రోడ్లు మొత్తం ఎక్స్పాన్షన్ చేశారు, నానా హడావుడి చేశారు, కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆ రోడ్ల మీద ఫార్ములా ఈ కార్ రేస్ నిర్వహించడం మీద హైదరాబాద్ ప్రజలు కూడా తీవ్రమైన అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎందుకంటే ఆ ఈ కార్ రేస్ కోసం
మొత్తం ఆ రోడ్లన్నీ బ్లాక్ చేసేసారు. దాదాపు కొన్ని రోజుల పాటు వాళ్ళు ట్రైనింగ్ పర్పస్ కానీ లేకపోతే ట్రయల్ పర్పస్ కానీ ఇట్లా రకరకాలుగా వీఐపీలు వస్తున్నారని ఈ కారణాలతో ఎంటైర్ ట్రాఫిక్ ఆపేశారు. సో మిడ్ ఆఫ్ ది సిటీ హైదరాబాద్ సిటీకి నడుబొడ్డునున్న ఈ నెక్లెస్ రోడ్లో రాకపోకలు కంప్లీట్గా నిలిపివేయడం వల్ల ప్రజలు నానా ఇబ్బందులు పడ్డారు. అవుట్స్కర్ట్స్లో పెట్టుకోవాలి ఈ కార్ రేసులు లాంటివి, ఇంకో చోట పెట్టుకోవాలి, కానీ సిటీ మధ్యలో పెట్టడం ఏంటి అనేది. అసలు ఫార్ములా ఈ కార్ రేసులు అనేవి ఎక్కడైనా కూడా వాటికి సపరేట్గా నిర్మించిన ఈ కార్ రేస్కి సంబంధించిన ప్లేసెస్లో కండక్ట్ చేస్తారు. అలాగా కూడా సిటీ మధ్యలో కండక్ట్ చేయడం, అది కూడా పబ్లిక్ నడిచే రోడ్ల మీద ఫార్ములా ఈ కార్ రేసులు నిర్వహించడం అనేది చాలామంది ఆ రోజుల్లో నవ్వుకున్నారు, కొంతమంది తప్పు పట్టారు, విమర్శించారు కూడా. వాళ్ళు చేసిన రిక్వెస్ట్ ఏంటంటే అవుట్స్కర్ట్స్కి మార్చండి, కావాలంటే ఫార్ములా ఈ కార్ రేస్ కోసం స్పెషల్ ట్రాక్లని నిర్మించి ఆ ట్రాకుల మీద ఫార్ములా ఈ కార్ రేసు నిర్వహించాలి. అంతేగాని ఈ విధంగా సిటీలో ప్రజలు నిత్యం కొన్ని లక్షల మంది నడిచే రోడ్ల మీద ఫార్ములా ఈ కార్ రేసు నిర్వహించడం ఏంటని అప్పుడు ప్రజల నుంచి కూడా తీవ్రమైన అభ్యంతరాలు వ్యక్తం చేశాయి. కానీ అప్పుడు కేసీఆర్ సర్కార్ ఈ ఫార్ములా కార్ రేసుని హైదరాబాద్కు తీసుకురావడం ఒక ప్రెస్టీజియస్ ఇష్యూ అని, భారతదేశంలో ఇంకా ఏ ప్రభుత్వం కూడా తీసుకురాలేదు, మేము అది చేసి చూపించామంటూ కొంత చెప్పుకునే ప్రయత్నం చేసింది కానీ ప్రజలు పడిన కష్టాలని పెద్దగా ఎవరు కూడా పట్టించుకున్నట్టు అప్పట్లో లేదు. అప్పుడు ఈ కార్ రేసులో 11 అంతర్జాతీయ జట్లు పాల్గొన్నాయి. దానితో పాటు జాక్వార్ రేసింగ్ టీం, మహీంద్రా రేసింగ్ టీం లాంటి కంపెనీలు కూడా ఈ రేసులో పార్టిసిపేట్ చేశాయి. అప్పుడు ఈవెంట్ని అంటే ఫిబ్రవరి 11, 2023 నెక్లెస్ రోడ్లో జరిగిన ఈ కార్ రేస్ని ఈ సోనీ స్పోర్ట్స్ నెట్వర్క్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం కూడా చేశారు. సో అంతర్జాతీయ సంస్థలన్నీ కూడా పార్టిసిపేట్ చేశాయి కాబట్టి సహజంగానే సోనీ స్పోర్ట్స్ నెట్వర్క్ లాంటి వాళ్ళు దాన్ని టెలికాస్ట్ రైట్స్ అంటే కూడా కొనుగోలు చేస్తారు. సో దానికి సంబంధించిన పేమెంట్ చేసి వాళ్ళు టెలికాస్ట్ చేయడం అనేది కరెక్టే. కానీ తద్వారా అంటే ఫార్ములా ఈ కార్ రేస్ హైదరాబాద్ నడిబొడ్డు నిర్వహించడం ద్వారా హైదరాబాద్ బ్రాండ్ పెరిగింది అనేది, పర్యాటకులు అంతర్జాతీయ మీడియా కెమెరాలన్నీ కూడా హైదరాబాద్కు వచ్చాయనేది ఆ రోజు కేటీఆర్ చెప్పుకున్న మాట. దీని ద్వారా కొన్ని 100 కోట్ల నిధులు వస్తాయి, మనకి పెట్టుబడులు వస్తాయి, బ్రాండ్ ఇమేజ్ పెరగటం ద్వారా హైదరాబాదు బ్రాండ్ ఇమేజ్ పెరగటం ద్వారా ఇంకెంతోమంది పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తారంటూ ఆయన చెప్పుకునే ప్రయత్నం చేశారు. కానీ అప్పట్లో ఆహాఓహో అన్నారు, ఇదంతా కూడా సక్సెస్ అయింది, హైదరాబాద్కి ఈ ఫార్ములా కార్ రేసును పట్టుకురావటం అనేది అద్భుతం అంటూ ప్రతి ఒక్కరు చాలామంది కొనియాడారు, ప్రశంసించారు. కానీ ఇందులో ఇంత పెద్ద లోతుగా స్కామ్ జరిగింది అనేది తర్వాత తెలిసింది. అది కూడా ఆర్బీఐ ఆంక్షలు విధించడం, ఆర్బీఐ పెనాల్టీ వేసిన తర్వాత కానీ ఇందులో కుంభకోణం ఏదో జరిగింది. లేకపోతే ఒకసారి 2023 ఫిబ్రవరి 11న ఒక రేస్ జరిగింది, ఓకే, అంతవరకు ఓకే. 2024లో ఇంకొక రేస్ జరగాల్సి ఉంటుంది, నెక్స్ట్ది సేమ్ అదే నెక్లెస్ రోడ్లో మళ్ళీ సేమ్ దాని కంటిన్యూషన్లో భాగంగా పార్ట్ 2 జరగాల్సి ఉంటుంది. ఆ జరగాల్సిన రేస్కి ముందస్తుగానే డబ్బులు పే చేయడం, దాని మీద ఇప్పుడు స్కామ్ కావటం, దానిలో కేటీఆర్ ఇరుక్కోవడం అనేది జరిగింది. సో ఇప్పుడు కూడా ఆయన అసెంబ్లీలో కావాలంటే విచారణకు సిద్ధం, చర్చకు సిద్ధం అంటూ ఉన్నారు. సో ఏసీబీ ఏం చేయబోతోంది, అతి త్వరలోనే గవర్నర్ నుంచి కూడా కేసు నమోదుకు ఆదేశాలు వచ్చాయి కాబట్టి సో కేటీఆర్ని అరెస్ట్ చేయబోతోందా, రేవంత్ రెడ్డి సర్కార్ ఏ నిర్ణయం తీసుకోబోతోంది, ఏసీబీ అధికారులు ఏం చేస్తున్నారు అనేది ఇప్పుడు కొంత ఆసక్తికరంగా మారింది. రైట్ అశోక్, ఇప్పటికే మనం చూసుకుంటున్నాం ఇంతకుముందు బీఆర్ఎస్లో కవిత లిక్కర్ స్కామ్లో ఈ విధంగానే ఆవిడ కూడా జైలుకు వెళ్ళడం కూడా మనం చూస్తున్నాం. ఇప్పుడు కేటీఆర్ అవంతు వచ్చింది. బీఆర్ఎస్లో అధికారంలో ఉన్న నేతలందరూ ఈ విధంగా కబ్జాలకు కానీ ఈ విధంగా పాల్పడడానికి కారణాలు ఏమై ఉండొచ్చు అంటారు? అలాగే ఇప్పుడు కేటీఆర్ కూడా అసెంబ్లీలోనే చర్చ పెట్టాలి, చర్చించాలి అని డిమాండ్ చేసిన విధంగా మాట్లాడిన ఈ విజువల్స్ కూడా మనం చూసాం. సో అసెంబ్లీలోనే మాట్లాడాలని ఆయన అనడానికి కూడా కారణాలు ఏమై ఉండొచ్చు అంటారు? ఎస్ సార్, తప్పేమీ లేదు. అంటే ఒక మాజీ మంత్రిగా ఆ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కాబట్టి ఈ ప్రభుత్వంలో దాని మీద అవినీతి ఆరోపణలు జరిగాయని ఎంక్వైరీ జరిగింది కాబట్టి ఆయనకు ఆ రైట్ ఉంటుంది. ప్రెసిడెంట్ అసెంబ్లీలో ఎమ్మెల్యేగా కూడా ఉన్నారు కాబట్టి ఆయన ఆ స్కామ్ జరిగిందని ఏదైతే చెప్తున్నారో దాన్ని పబ్లిక్గా డెమోక్రటిక్ కంట్రీ కాబట్టి ప్రజాస్వామ్య విధానంలో అసెంబ్లీలోనే డిస్కస్ చేద్దాము. సో ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు, ఎందుకు ఎంత అమౌంట్ చెల్లించాల్సి వచ్చిందో నేను వివరణిస్తానంటూ ఒక ఎమ్మెల్యేగా మాజీ మంత్రిగా చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. సో దాని మీద ఆయనకి రైట్ ఉంది, దానికి ప్రభుత్వం యాక్సెప్ట్ చేస్తుందా లేదా, ఆల్రెడీ ఏసీబీ విచారణ చేస్తోంది కాబట్టి ఇందులో ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ అయింది కాబట్టి ఎఫ్ఐఆర్ ఫైల్ అయిన అంశం మీద అసెంబ్లీలో చర్చకు ప్రభుత్వం ఆమోదిస్తుందా లేదా అన్నది అది పొలిటికల్ విశ్లేషకులు డిస్కస్ చేయాల్సిన అంశం. కేటీఆర్ అడగటంలో తప్పేమీ లేదు, ఎందుకంటే తన మీద ఆరోపణలు వచ్చాయి, తన మీదే ఎఫ్ఐఆర్ నమోదైంది, తన్నే ఏ1గా అక్యూజ్డ్ 1 కింద ట్రీట్ చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు ప్రెజెంట్ ఎమ్మెల్యేగా అసెంబ్లీలో ఉన్నారు కాబట్టి సో ఈ స్కామ్లో నా తప్పు లేదని చెప్పుకునే ప్రయత్నమో లేదా గత 10 ఏళ్ల పాటు తెలంగాణను ఏలిన
కేసీఆర్ సర్కార్లో ఎలాంటి ఈ అవినీతి జరగలేదనో, లేకపోతే ఫార్ములా ఈ కార్ రేసులు హైదరాబాద్ ఎందుకు పట్టుకొచ్చాము, ఏ విధమైన పేమెంట్స్ చేయాల్సి వచ్చింది, ఎందుకు చేశాము అనేది పూర్తి వివరాలని కూడా చెప్పుకునే ప్రయత్నం అవకాశం ఇస్తారని కేటీఆర్ అడగటం అనేది తప్పేమి కాదు. దాన్ని ప్రభుత్వం యాక్సెప్ట్ చేస్తుందా లేదా అనేది ఇక్కడ ఇంపార్టెంట్. రైట్, 4 నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద ఇప్పటికే కేసు నమోదైన క్రమంలో మరి కేటీఆర్ ముందస్తు బెయిల్కి వెళ్లే అవకాశం ఏమైనా కనిపిస్తుందంట? ఎస్, ఖచ్చితంగా ఆటోమేటిక్గా వెళ్తారు. ఇందాక శ్రీనివాసరెడ్డి గారు కూడా చెప్తూ ఉన్నారు, అడ్వకేట్ వాళ్ళు ఆటోమేటిక్గా యాంటిసిపేటరీకి వెళ్తారు. ఒకవేళ ఏసీబీ కోర్టు ఆయన అరెస్ట్ చేయాలని చెప్పినా, ఏసీబీ కోర్టు ఆయనకి రిమాండ్ విధించినా, ఒకవేళ అంటే ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసి ఏసీబీ కోర్టులో ప్రొడ్యూస్ చేసి ఏసీబీ న్యాయస్థానం ఆయనకి రిమాండ్ విధించినా కూడా అల్లు అర్జున్ కేసులో మాదిరిగా నాంపల్లి కోర్టులో రిమాండ్ విధిస్తే హైకోర్టుకి వెళ్ళి బెయిల్ తెచ్చుకున్నట్టుగా కేటీఆర్ కూడా హైకోర్టుకు వెళ్ళే అవకాశం ఉంటుంది, లేదా యాంటిసిపేటరీ బెయిల్ వేసుకునే అవకాశం ఉంటుంది, లేదా అసలు ఈ కేసులో అక్రమమే జరగలేదు, నాకు ఏ సంబంధం లేదు అల్లు అర్జున్ మాదిరిగా ఆయన కూడా క్వాష్ పిటిషన్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. అసలు కేసే కొట్టేయమని, కంప్లీట్ బెయిల్ కోసం కాదు, అసలు కంప్లీట్ కేసే లేదు, ఎలాంటి అవినీతి లేదని అల్లు అర్జున్ మాదిరిగా ఈయన కూడా క్వాష్ పిటిషన్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి యాంటిసిపేటరీ బెయిల్ కోసం వెళ్ళినా, క్వాష్ పిటిషన్ వేసినా, ఏదేసినా సరే అది మమ్మల్ని సంప్రదించండి, మమ్మల్ని కూడా అప్పీల్ అయ్యేలా, మేము కూడా ఆ కేసు విచారణలో భాగస్వాములు అయ్యేలా అవకాశం ఇవ్వండి అంటూ తెలంగాణ ఏసీబీ కేవియట్ పిటిషన్ని హైకోర్టులో వేయమని సీనియర్ అడ్వకేట్ ఒక సూచన చేస్తూ ఉన్నారు. సో అలా చేస్తే ఏంటంటే ఈయనకి యాంటిసిపేటరీ బెయిల్ ఇవ్వాలి అంటే ఇటు ఏసీబీ వాదన వినాల్సి ఉంటుంది, అది హైకోర్టు అయినా, నాంపల్లి కోర్టు అయినా, ఏసీబీ కోర్టు అయినా సరే. అది క్యావియట్ పిటిషన్ అనేది ముందుగానే వేస్తే వీళ్ళు ఏ పిటిషన్ అనేది కోర్టులో వేసుకుంటున్నారు, క్వాష్ చేస్తున్నారా, బెయిల్ పిటిషన్ వేస్తున్నారా, యాంటిసిపేటరీ వేస్తున్నారా అనేది వాళ్ళకి తెలిసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ జాగ్రత్త పడమని సీనియర్ అడ్వకేట్గా ఆయన ఏసీబీకి ఒక సూచన చేస్తున్నారు. కాబట్టి ఇక్కడ కేటీఆర్ యాంటిసిపేటరీ బెయిల్ వేయటంలో, క్వాష్ పిటిషన్ వేయటంలో పెద్దగా ఆశ్చర్యం లేదు. అది రెగ్యులర్గా జరిగే ప్రాసెస్, అది వాళ్ళ లీగల్ టీం చూసుకుంటూ ఉంటుంది. ఆ లీగల్ టీం ఆయనకి ప్రిపరేట్ చేసుకుని, ఎందుకంటే ఆయన అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించకుండా ముందస్తు జాగ్రత్తగా ఆ టీం ఇప్పటికే అలర్ట్ అయ్యి ఉంటుంది, ఇప్పటికే ప్రిపరేషన్ కూడా మొదలుపెట్టి ఉంటుంది. అలాగే మనం చూసుకుంటే A1గా కేటీఆర్, A2గా అరవింద్ కుమార్ పేరుని చేర్చారు, అలాగే A3గా బిఎల్ఎన్ రెడ్డి. A2గా చేర్చిన పేర్లు IAS అరవింద్ కుమార్ ఉన్నారు. ఆయన పైన కేసు నమోదవడానికి కారణాలు ఏ విధంగా ఉన్నాయి అనుకోవచ్చు అంటారు? మంత్రి కాబట్టి ఆయన అధికారి, ఆయన అప్పుడు సెక్రటరీగా ఉన్నారు కాబట్టి పూర్తి రెస్పాన్సిబిలిటీ ఆయనదే. యాక్చువల్లీ అధికారి కాబట్టి ఆయన ద్వారా చెల్లింపులు జరుగుతాయి, అప్రూవల్ ఇచ్చేదంతా ఆయన, ఆ పేపర్ల మీద సంతకం పెట్టేదే ఆయన. మంత్రిగా కేటీఆర్ మున్సిపల్ శాఖ మంత్రి కాబట్టి ఆయన ఆధ్వర్యంలో ఈ కార్ రేస్ని ఇక్కడ హైదరాబాద్ తీసుకురావాలన్న ప్రపోజల్ కేటీఆర్ దై ఉండొచ్చు, కానీ దాని ఇంప్లిమెంటేషను, అరేంజ్మెంట్స్, దానికి కావాల్సిన నిధులు ఇవ్వటం కావచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నెక్లెస్ రోడ్లో ఈ కార్ రేసును పెట్టాలని క్యాబినెట్ ద్వారానో లేకపోతే మంత్రిగాను కేటీఆర్ కన్సర్న్డ్ IAS అధికారి కాబట్టి ఈయన ఆదేశిస్తారు. అది కూడా మున్సిపల్ శాఖకు సంబంధించిన సెక్రటరీ కాబట్టి అరవింద్ కుమార్ని ఆదేశిస్తారు. ఆయన ఇమీడియట్గా ఏర్పాట్లన్నీ కూడా చేస్తారు. నెక్లెస్ రోడ్లో ఇది కండక్ట్ చేయాలనుకున్నప్పుడు నెక్లెస్ రోడ్లో రోడ్ల విస్తరణకు కావచ్చు, ఏర్పాట్లు కావచ్చు, సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ కావచ్చు, వీటన్నిటికీ కూడా నిధులు మున్సిపల్ శాఖ నుంచే రిలీజ్ చేస్తారు. ఎంటైర్ పేపర్ల మీద కేటీఆర్ సంతకం ఉంటుంది, కేటీఆర్ తర్వాత అరవింద్ కుమార్ సంతకమే ఉంటుంది. ఇప్పుడు ఏదైతే 55 కోట్ల రూపాయలు విదేశీ కంపెనీకి 2024లో జరగాల్సిన రేస్ కోసం ముందస్తుగానే చెల్లించారని ఆరోపణలు వచ్చాయో ఆ చెల్లింపులు కూడా జరిగింది అరవింద్ కుమార్ ద్వారానే. కాబట్టి IAS అయ్యుండి, బాధ్యతాయుతమైన అధికారి అయ్యుండి ఈ విధంగా అక్రమాలు ఎందుకు చేశారు అనే కోణంలో ఆయన్ని A2గా చేర్చారు. ఎంటైర్ కండక్ట్ చేసింది, పూర్తిగా నిర్వహించింది, పూర్తి మూల బాధ్యత కేటీఆర్ది కాబట్టి కేటీఆర్ని A1గా చేర్చారు. అలాగే మనం ఈ కేసుకు సంబంధించి ఈడీ కూడా ఈ కేసుపై ఆరా తీస్తుందనే ప్రచారం కూడా జరుగుతుంది కదా. మనీ లాండరింగ్ కింద నిధులు మళ్లింపు జరిగింది అనడానికి ఆధారాలని ఏసీబీ సేకరించిందంటారా? ఎస్, ఖచ్చితంగా. ఎందుకంటే ఇది చెల్లించింది విదేశీ కంపెనీకి, అదే భారతదేశ కంపెనీకి అయ్యి ఉంటే, మన దేశంలోని ఏదో ఒక రాష్ట్రానికి సంబంధించిన కంపెనీ అయి ఉంటే ఈ తలనొప్పి పెద్దగా ఉండేది కాదు. ఇప్పుడు ఏదైతే కార్ రేస్ నిర్వహించిందంతా కూడా విదేశీ కంపెనీ, ఆ కంపెనీకి 45 కోట్ల రూపాయలు ట్రాన్స్ఫర్ చేశారు అని, అది కూడా RBI గైడ్లైన్స్కి విరుద్ధంగా ట్రాన్స్ఫర్ చేశారనేది ఇక్కడ అలిగేషన్. కాబట్టి ఇక్కడ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా తప్పుపట్టింది, విదేశీ కంపెనీకి RBI నిబంధనలకు విరుద్ధంగా మీరు ఎట్లా ట్రాన్స్ఫర్ చేస్తారంటూ 8 కోట్ల రూపాయలు ఒక ప్రభుత్వానికి పెనాల్టీ వేసింది. అప్పట్లో ఉన్న కేసీఆర్ ప్రభుత్వానికి పెనాల్టీ వేసింది. ఒక విధంగా చెప్పాలి అంటే అది కేసీఆర్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాదు, తెలంగాణ ప్రభుత్వానికి ఈ పెనాల్టీ వేసింది. ఆ పెనాల్టీని తప్పు చేసింది కేసీఆర్ ప్రభుత్వం అయితే
చెల్లించింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత ఆయన చెల్లించాల్సి వచ్చింది. సో ఆర్బీఐ కూడా తప్పు పట్టింది, ఇది విదేశీ కంపెనీకి డబ్బులు చెల్లించింది, ఇది మనీ లాండరింగ్ కింద వస్తుంది కాబట్టి ఆటోమేటిక్గానే ఈడీ కూడా దీన్ని టేకప్ చేసే అవకాశాలు ఉండొచ్చు. అలాగే ఈ కేసుకు సంబంధించి ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకే కాంగ్రెస్ తమపై కేసులు పెడుతుందని చెప్పి కూడా బీఆర్ఎస్ నేతలు సమర్థించుకుంటూ మాట్లాడుతున్నారు. సో దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఆటోమేటిక్గా అది పొలిటికల్ అలిగేషన్. ప్రభుత్వం ఒకరి మీద కేసు నమోదు చేసినప్పుడు ఇది కుట్రపూరితంగా చేశారని, కక్ష సాధింపు చర్యలో భాగంగా చేశారని పదే పదే కేటీఆర్ చెప్పుకుంటూనే వస్తున్నారు. అది ప్రతిపక్షంలో ఉన్న పార్టీ రెగ్యులర్గా చేసే అలిగేషనే అది ప్రభుత్వం మీద. ఒకవేళ తప్పున్నా ఒప్పున్నా పూర్తిగా స్కామ్ వాళ్ళే చేసినా కూడా దాన్ని తప్పించుకోవడానికి ప్రజలందరి ముందుకు చెప్పే మొట్టమొదటి డైలాగ్ ఇది కక్షపూరితంగా కావాలని మమ్మల్ని వేధిస్తున్నారు, తప్పుడు కేసులు పెడుతున్నారని రెగ్యులర్గా ఏ పార్టీ అధికారంలో ఉన్నా కూడా అదే రకమైన కామెంట్ చేస్తుంది. ఇప్పుడు అదే రకమైన కామెంట్ని కేటీఆర్ కూడా చేస్తూ ఉన్నారు. అలాగే కేటీఆర్ అరెస్ట్ అయితే బీఆర్ఎస్ ఇక ఎలాంటి సంక్షోభాన్ని ఎదుర్కొనే అవకాశం ఉందంటారు? ఖచ్చితంగా ఇప్పుడు పార్టీని ఒంటి చేత్తో నడిపిస్తున్నది మొత్తం కూడా కేటీఆర్. ఎందుకంటే కేసీఆర్ ప్రస్తుతం యాక్టివ్గా లేరు, ఎమ్మెల్యే అయినా కూడా అసెంబ్లీకి కూడా ఆయన రావటం లేదు, ఫామ్ హౌస్కే పూర్తిగా పరిమితం అవుతున్నారు. పార్టీ యాక్టివిటీస్లో కూడా కేసీఆర్ పెద్దగా జోక్యం చేసుకోవటం లేదు. ఎందుకంటే ఎక్కడ కూడా సమావేశాలకు రావట్లేదు, పార్టీ ఆఫీసుకు కూడా రావట్లేదు, పార్టీ నేతలతో కూడా కలిసిన సందర్భాలు చాలా తక్కువ. ఇప్పుడు ఎంటైర్ పార్టీని కేటీఆర్ నడిపిస్తూ ఉన్నారు. మొత్తం తానే అసెంబ్లీలో మాట్లాడాలన్నా ఆయనే, బయట పార్టీని నడపాలన్నా ఆయనే, పార్టీ నాయకులతో సమావేశాలు నిర్వహించాలన్నా ఆయనే. సో టోటల్గా ఇప్పుడు బీఆర్ఎస్ అంటే కేటీఆర్, కేటీఆర్ అంటే బీఆర్ఎస్ అన్నట్టుగా ఆయన్ని ఒంటి చేత్తో పార్టీని నడిపిస్తున్నారు. మధ్యలో హరీష్ రావు లాంటి వ్యక్తులు ఉన్నా కూడా వాళ్ళు ఈయనకి సపోర్టింగ్గా ఉంటున్నారు తప్ప పూర్తిగా పార్టీని టేకప్ చేసి ఆయన చేతుల మీద కానీ కేటీఆర్ నడిపిస్తున్నారు. ఇవాళ ఆయన ఒక అవినీతి ఆరోపణలతో ఈ కేసులో ఇరుక్కుని ఒకవేళ అరెస్ట్ అయితే గనక పార్టీ చాలా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. ఒకసారి ఇప్పటికే కవిత అరెస్టు తర్వాత బీఆర్ఎస్ అనేది సమాధానం చెప్పుకోలేని పరిస్థితిలో ఉంది. మొత్తం దేశ స్థాయిలో, నేషనల్ స్థాయిలో బీఆర్ఎస్ పార్టీ బదనం అయిన పరిస్థితి కూడా ఉంది. సో అలాంటి తరుణంలో 6 నెలల పాటు కవిత జైల్లోనే ఉండటం, ఆ తర్వాత రిలీజ్ అవ్వటం, ఆ మచ్చ పార్టీ మీద ఎప్పటికీ ఉండిపోయింది. ఇప్పుడు మళ్ళీ చెల్లెలు జైలుకి వెళ్ళి వచ్చింది, ఇప్పుడు అన్న కూడా ఇంకొక అవినీతి ఆరోపణలతో ఇంకొక కేసులో జైలుకి వెళ్తే పార్టీ ప్రతిష్ట మరింత మసకబారిపోయే అవకాశం ఉంటుంది. పార్టీని నడిపించేవారు చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు అన్నీ తానే నడిపిస్తున్న కేటీఆర్ కనుక ఈ కేసులో ఇరుక్కుని జైలుకి వెళ్తే పార్టీలో రకరకాల డిస్టర్బెన్స్లు మొదలవుతాయి, పార్టీలో వర్గాలు మొదలవుతాయి. ఎందుకంటే కేసీఆర్ ఫామ్ హౌస్ వదిలిపెట్టి బయటకు వచ్చే పరిస్థితులు కనిపించట్లేదు. కేటీఆర్ మాత్రమే నడిపిస్తున్న తరుణంలో కేటీఆర్ జైలుకి వెళ్తే పార్టీలో ఉన్న మిగిలిన నేతలంతా కూడా మొత్తం చెల్లా చెదిరిపోయే అవకాశం ఉంటుంది. హరీష్ రావు నాయకత్వాన్ని ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తారో కూడా గ్యారంటీ లేదు. ఒకవేళ హరీష్ రావు గారికి పార్టీని లీడ్ చేసే ప్రయత్నం చేస్తే అది వేరు ఈక్వేషన్స్ అన్నీ కూడా ఉంటాయి. కాబట్టి హరీష్ రావుకి పార్టీ పగ్గాలు పూర్తి స్థాయిలో అప్పగించే అవకాశాలు లేవు. జైలు నుంచి ఈయన కూడా పార్టీని నడిపించే అవకాశం లేదు. ఫామ్ హౌస్ నుంచి కేసీఆర్ పార్టీని నడిపించే అవకాశాలు లేవు. సో కేటీఆర్ కనుక అరెస్ట్ అయితే పూర్తి స్థాయిలో పార్టీ ఇబ్బందుల్లో పడుతుంది. మళ్ళీ కవిత పార్టీ వ్యవహారాల్లో జోక్యం చేసుకునే అవకాశం ఉంటుంది. జైలు నుంచి రిలీజ్ అయిన తర్వాత చాలా ఇన్యాక్టివ్ అయిపోయిన కవిత ఈ మధ్య కాలంలోనే కొద్దిగా మళ్ళీ యాక్టివ్ అవుతున్నారు, పార్టీ కార్యకలాపాల్లో జోక్యం చేసుకుంటూ ఉన్నారు. ఈ తరుణంలో ఒకవేళ అన్న జైలుకి వెళ్తే చెల్లెలు ఏమైనా పార్టీ పగ్గాలు చేపట్టి పార్టీని ముందు నడిపిస్తారా? ఒకవేళ నడిపిస్తే జైలుకు వెళ్ళొచ్చిన మహిళ పార్టీని నడుపుతానంటే పార్టీ నేతలు కార్యకర్తలు ఒప్పుకుంటారా? హరీష్ రావు ఒకవేళ పార్టీని టేకప్ చేస్తారంటే దాన్ని పార్టీ కార్యకర్తలు నేతలు ఒప్పుకుంటారా? ఇవన్నీ కూడా రకరకాల ఈక్వేషన్స్ ఉన్నాయి. ఇవన్నీ అరెస్టు చేసిన తర్వాత డిస్కస్ చేయాల్సిన అంశాలు. మీరు చెప్పినట్లుగానే చూసుకుంటే కవితను మద్యం కేసులో అరెస్ట్ చేసినప్పుడు కూడా కేసీఆర్ నోరు విప్పలేదు, ఎటువంటి కామెంట్స్ చేయలేదు. ఇప్పుడు మరి కేటీఆర్ విషయానికి వచ్చి బయటకు వచ్చి మాట్లాడే పరిస్థితి ఏమైనా కనిపిస్తుంది అంటారా? ఎస్, ఒకవేళ కొడుకు కనుక అరెస్ట్ అయితే కేసీఆర్ వచ్చి మాట్లాడతాడా లేదా అనేది వెరీ ఇంట్రెస్టింగ్ పాయింట్. ఎందుకంటే కవిత అరెస్ట్ అయిన తర్వాత ఎప్పుడు కూడా కేసీఆర్ తన కూతురు అరెస్టుకు సంబంధించి లిక్కర్ స్కామ్ గురించి ఎప్పుడు కూడా మాట్లాడాల. బహుశా ఎప్పుడో ఒక్కసారి మాత్రం ఏదో అన్నట్టున్నారు, నా కూతురుని అరెస్ట్ అయితే నాకు బాధ ఉండదా అని. అలాగే కవిత 6 నెలల పాటు జైల్లో ఉన్నా కూడా కేసీఆర్ వెళ్ళి జైల్లో ఎక్కడా కూడా ములాఖాతులో కూడా కలిసే ప్రయత్నం చేయలేదు. సో ఆయనకు ముఖం చెల్లలేదని చాలామంది చెప్తూ ఉంటారు. పార్టీ నేతల దగ్గర కూడా బాధపడిన సందర్భాలు కూడా చాలా అరుదుగానే ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు కేటీఆర్ అవినీతి కేసులో ఏసీబీ చేత అరెస్ట్ అయ్యి జైలుకి రిమాండ్కి వెళ్తే కేసీఆర్ బయటకు వచ్చి కొడుకు తరఫున వకాల్తా పుచ్చుకుని మాట్లాడతారా లేదా అనేది వెరీ ఇంట్రెస్టింగ్గా ఉంది. లేదా ఒకవేళ కేటీఆర్ కనుక జైలుకి వెళ్తే కేసీఆర్ ఫామ్ హౌస్ అనేది వదిలిపెట్టి తిరిగి బీఆర్ఎస్ ఆఫీస్కి వచ్చి పార్టీ పగ్గాలు తన చేతుల్లో తీసుకుని నడిపిస్తారా అనేది కూడా కొంత చర్చ అయితే జరుగుతోంది.
ఎస్, అసెంబ్లీలో హరీష్ రావు కూడా ఈ స్కామ్కు సంబంధించి ఈ స్కామ్లో కేటీఆర్ని ఏ వర్ణగా చేర్చడం మీద ఈ కార్ రేసు అవినీతి పైన హరీష్ రావు కూడా అసెంబ్లీలో మాట్లాడారు. ఒకసారి హరీష్ రావు ఏం మాట్లాడారు చూడండి. ఈరోజు బాధ కలిగేది ఏంటంటే రేవంత్ రెడ్డి గారు కానీ ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది, మేమేదైనా ప్రశ్నిస్తే మమ్మల్ని దబాయించుడు,